కృతజ్ఞత లేని గాడిద. ఒకప్పుడు ఒక నగరంలో ఒక బావి ఉండేది. దాని నుండి ప్రజలు తరచూ బకెట్ల కొద్దీ నీటిని తోడుకునేవారు. వారు బావి నుండి జంతువుల కోసం తొట్టి నిండా నింపేవారు. ఒకరోజు ఒక గాడిద నీరు త్రాగడానికి అక్కడికి వచ్చింది. కానీ ఆ తొట్టి ఖాళీగా ఉండడం చూసింది. ఎవరైనా వచ్చి నింపాలని అది వేచి ఉంది, కానీ ఎవరూ రాలేదు. గాడిదకు కోపం వచ్చి ఒక బ్రాహ్మణుడు అట్టుగా రావడం చూసింది. గాడిద కోపంతో తొట్టిని తన్నడం ప్రారంభించింది. ఆ బ్రాహ్మణుడు దానికి దాహం వేసిందని అర్థం చేసుకున్నాడు. అతను ఆ బకెట్ నింపి గాడిదకు నీటిని అందించాడు. అది నీటిని త్రాగి కోపంగా బకెట్ని తన్ని, "ఎంతసేపు పట్టింది నీకు? ఇక్కడ నేను దాహంతో చనిపోయాను" అని అంది. ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి కర్రతో గాడిదను కొట్టడం ప్రారంభించాడు. గాడిద త్వరగా పారిపోయింది. ఆ తర్వాత బ్రాహ్మణుడు దానికి మళ్ళీ ఎప్పుడూ సహాయం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. గాడిద తన తప్పును గ్రహించి తదుపరిసారి ఎవరైనా సహాయం చేస్తే మరింత కృతజ్ఞతతో ఉండాలని నిర్ణయించుకుంది.